జగమే మాయ బతుకే మాయ వేదాలలో సారమేనయ ఈ ఏంటిది? వచ్చిందండి వయ్యారి. నువ్వా నా పెళ్ళాంస్. అప్పుడు దేవదాసు పార్వతి పెళ్లి చేసుకోలేదని తాగుబోతు అయిపోయాడు. ఇప్పుడు నేను జ్యోతిని పిలిచి బానిసనైపోయాను. మీరు నా వల్ల ఇలా అయిపోవడం నేను చూడలేకపోతున్నాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇదేటగా ఇదేదో పంప ఉంచినట్టు ఉంది. నేనేదో సరదాగా అంటే ఇదేటి అలాగా సీరియస్గా తీసుకోలేదు. ఇది వెళ్ళిపోయిందంటే నాకు ఇప్పుడు మాడిపోద్దాము. వసే జ్యోతి, ఏడు చేస్తున్నావే? మా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను. ఈ బట్టలన్నీ దేనికి? మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేనేమన్నాను ఇప్పుడు? మీరే కదా అన్నారు, నీ వల్ల నేను నాశనం అయిపోతున్నాను, మందుకు బానిస అయిపోయానని. పిచ్చిదానా, పిచ్చి మొక్కవా. మందుకని నేను అన్నానా? బానిసని అయిపోయాను అన్నానే. నేను నీకు బానిసని అయిపోయానే. ఇక నేను మందు తాగుతానా? చూడు, నేను మందు తాగానా? ఏదో సరదాగా దేవదాస్ పాట ట్రైల్ చేస్తున్నాను. సరదాగా నీతో చేద్దామంటే లేచి నువ్వు వెళ్తే దాన్ని సీరియస్ తీసుకోలేవు. ఇలా నేను మందు తాగాను కానీ నిన్ను వదిలి నేను ఉండగలనే? వెళ్ళిపోతుందంట. నిన్ను వదిలేసి ఒక్కరోజు ఉంటానా? నీ వెనకాతలు మీ అమ్మాయిల ఇంటికి వచ్చేస్తాను. నేను కూడా పెట్టలేక వస్తుంది మీ అమ్మ నాకు. వెళ్ళే కదా ఇంక చూడే. అమ్మో అమ్మో, భయపడి చచ్చుకోండి. వెళ్ళు, బుచ్చుకోదు. వెళ్ళు, టీ పెట్టి టీ తాగేసి అమ్మో పుట్టింటికి వెళ్ళిపోద్దా అంట. ఇది వెళ్ళిపోతే నాకు వద్ద మారిపోద్ది. ఫ్రెండ్స్, ఇలాంటి సరదాగా కూడా భార్యల దగ్గర మనం చేయకూడదండి. జీవితాలు నాశనం అయిపోతాయి. ఎప్పుడు ఎలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. భార్య కంటమట నీరు వచ్చినట్టు మీరు ఇటువంటివి చేయకూడదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియదు మీకు. అయితే ఒకటి, భార్య కంట నుంచి నీరు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అంతవరకు అయితే నేను చెప్పగలను. వాళ్ళని ఎప్పుడైతే సంతోషంగా ఉంచుతామో మన ఇంట్లో అంత బాగుంటుంది. అది మటుకు నిజం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అమ్మా టీ ఏదే?